కాళ్ళు కట్టి లాగడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసన వ్యక్తం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశం చేత ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమము, నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం చూసినాం గతం లోపల మొన్ననే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కంటే ముందు ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, మేము ఎట్టి పరిస్థితుల లోపల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము అని చెప్పింది. కానీ ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు 3 రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కున్న తర్వాత పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే లీటర్కి 3 రూపాయల చొప్పున పెట్రోల్ డీజిల్ మీద పెంచుడే కాకుండా గ్యాస్ ధరను కూడా ఒక కేజీకి 2 రూపాయల చొప్పున పెంచింది. గతంలో చూస్తే 2014 లోపల ఇదే పెట్రోలు 78 రూపాయలు ఉంటుండే లీటర్కు. ఇప్పుడు దాదాపు 112 రూపాయలు అయింది. 2014 లోపల డీజిల్ ధర చూస్తే 55 రూపాయలు ఉండే, ఇప్పుడు దాదాపు 98-100 రూపాయలకి ఇప్పుడు అయ్యింది. కమర్షియల్ గ్యాస్ ధరనైతే దారుణంగా మొన్న మనం చూసినాం. ఈ మధ్యనే వాణిజ్య గ్యాస్కు సంబంధించినటువంటి ధరనైతే ఒక్కటేసారి 993 రూపాయలు, అంటే దాదాపు 1000 రూపాయలు పెంచారు. అది 2014 లోపల 1600 చిల్లర ఉంటుండే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1600 చిల్లర ఉంటుంటే ఇప్పుడు 3300 చిల్లర అయింది. మొన్న మనం చూసినాము 3 రూపాయలు పెంచిండ్రు ఒకసారి, మళ్ళీ 4-5 రోజులకే 90 పైసలు పెంచారు. చాలా మందికి 3 రూపాయలు పెంచింది ఒక్కటే తెలుసు, కానీ 90 పైసలు పెరిగింది తెలియదు. ఎందుకంటే రూపాయి కంటే తక్కువ పెరిగే వరకు చాలా మందికి తెలియదు. సిట్టెడు పుట్టెడు చేయాలనే ఉద్దేశం చేత వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. మనం గతం లోపల 2022లో చూసినాము 10 రూపాయలు పెంచిండ్రు అప్పుడు పెట్రోల్ మీద ఇదే బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే 10 నుంచి 15 రూపాయలు పెంచాలనేది కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఒక్కటేసారి 4-5 రూపాయలు 10 రూపాయలు పెంచితే తెలుస్తుంది కాబట్టి రూపాయి కంటే తక్కువ పెంచుకుంటా పోతే అట్లా 10 సార్లు పెంచినామంటే ఓ 20 రోజులు 30 రోజులు టైం తీసుకొని వాళ్ళు అనుకున్నటువంటి 15 రూపాయలు 20 రూపాయలు పెంచాలనేటటువంటి కంకణం కట్టుకొని ఉన్నారు. అదేగాక రాబోయేటటువంటి రోజుల లోపల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అంటే మనం వంటకు వాడేటటువంటి సిలిండర్ల ధరను కూడా పెంచబోతున్నారు అనేటటువంటి మాకున్నటువంటి సమాచారము. కానీ మరి ఇది ఎవరి మీద భారం పడుతున్నది? సామాన్యుల మీదనే భారం పడుతున్నది. సామాన్యులు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, పాల ధరలు పెరుగుతాయి, పిల్లలను స్కూళ్ళకు పంపించాలంటే ఆ వ్యాన్ల ట్రాన్స్పోర్ట్ రేటు పెరుగుతుంది, నువ్వు కోడిగుడ్డు పెరుగుతుంది, చింతపండు పెరుగుతుంది, ఉప్పు పెరుగుతుంది, పప్పు పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కానీ మోడీ గవర్నమెంట్ గారు మొన్న మన దగ్గరకు వచ్చి మీరు పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి అన్నప్పుడే మనకు అర్థమైంది ఈయన పెంచబోతున్నాడు అనేటటువంటిది మనకు అర్థమైంది. కానీ మీరు ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి. మనము మొన్న కమర్షియల్ సిలిండర్ ధర పెంచినప్పుడు చిన్న హోటల్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొన్ని చిన్న హోటళ్ళు అయితే బంద్ చేసుకున్నారు. దాంట్లో ఇప్పుడు మీలాగా అందరూ 5 స్టార్ హోటళ్ళలోనే పోయి తినరు. చిన్న హోటళ్ళలో తినేటటువంటి వాళ్ళు, కాలం గడిపేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లాస్ట్కు ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే జిఎస్టీ ఏ విధంగా అయితే వేస్తారో కొన్ని హోటల్స్ లోపల గ్యాస్ ఛార్జీ అని చెప్పి సపరేట్గా వేసేటటువంటి పరిస్థితికి వచ్చింది. గ్యాస్ ధర పెరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఛార్జీ అని చెప్పి సపరేట్ ధర వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మోడీ గారి ప్రభుత్వం చూస్తూ ఉంటే, వాళ్ళ పాఠకం చూస్తూ ఉంటే మళ్ళీ వెనకటి రోజులు తీసుకొచ్చేటట్టున్నారు. ఎడ్ల బండ్లు మళ్ళీ వచ్చేటట్టున్నాయి, సైకిళ్ళు మళ్ళీ వచ్చేటట్టున్నాయి, రిక్షాలు మళ్ళీ వచ్చేటట్టున్నాయి, 2 వీలర్లు బంద్ అవుతాయి, కార్లు బంద్ అవుతాయి, బస్సులు బంద్ అవుతాయి, ఆటోలు బంద్ అవుతాయి. ఇవన్నీ కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రైతులకేమో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు చక్కగా ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఏమో చక్కగా కొంటలేదు, పంటలు కొంటలేదు, పండించినటువంటి పంటలు కొంటలేదు. ఎక్కడ చూసినా కానీ రైతులు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నది. కానీ మీదికెళ్ళి వీళ్ళు మాత్రము రైతుల నడ్డి విరిచే విధంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు.
ట్రాక్టర్ తోటి దుక్కి దున్నాలంటే దానికి కావాల్సింది డీజిల్ ధర పెరిగితే మళ్ళీ రైతు మీద భారం పడుతున్నది. మీరేసేదేమో భారం వేస్తుండ్రు. వాళ్ళకి ఇచ్చేటటువంటి రైతు బంధు చక్కగా ఇస్తలే రాష్ట్ర ప్రభుత్వం. కొనాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పంటలను చక్కగా గొంటలే. రైతులు ఎండకు మాడిపోతా ఉన్నారు. కానీ మనం ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ పెట్రోలు ఇప్పుడు 112 అయ్యిందంటే దీని బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు సౌదీ నుంచి కావచ్చు, ఇంకో చోట నుంచి కావచ్చు, వీడికి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చినప్పుడు దీనికి పడేటటువంటి రేటు, ఇది అందరు కూడా సామాన్యులు చాలా బాగా వినాలా, పడేటటువంటి రేట్ ఎంత అంటే 57 రూపాయలు. 57 రూపాయలకు లీటర్ పెట్రోల్ వస్తుంది. కానీ మన దగ్గర అమ్ముతున్నది ఎంత అంటే 112 రూపాయలు. మరి మిగిలిందంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి ట్యాక్స్ ద్వారా ఇది పెరుగుతూ ఉంది. 57 రూపాయలది 112 రూపాయలకు అమ్ముతున్నారంటే బడే బాయ్ చోటా బాయ్ కలిసి వేస్తున్నటువంటి ట్యాక్సుల ద్వారా మనకు ఉచ్చు బిగిస్తున్నది. పేదోళ్ళ నడ్డి విరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా గప్పాలు కొట్టిండు. ఏం గప్పాలు కొట్టిండు అంటే, అరే కేంద్ర ప్రభుత్వం పెంచిందేమో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాట్ ఉంటుంది కదా, వ్యాట్ ఎందుకు తగ్గిస్తలేడు మరి అని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు మాట్లాడిండు. మీరు ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాట్ లోపల హైయెస్ట్, మన భారతదేశం లోపలనే హైయెస్ట్ వ్యాట్ ఎక్కడుంది, అత్యధికంగా వేస్తున్నటువంటి వ్యాట్ వేస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం. 35% వేస్తుంది. 35% వేస్తుంది. మీరు భారతదేశం మొత్తంలో చూస్తే ఎక్కడ చూసినా కానీ ఈ 35% కంటే తక్కువ ఉంది. రేవంత్ రెడ్డి గారు మరి మీరు అన్నటువంటి మాటలు ఒకసారి గుర్తు తీసుకొచ్చుకోండి. గతం లోపలనేమో కేసీఆర్ గారి మీద ఏడ్చిండ్రు, మీరు ఇప్పుడు 35% వేస్తున్నారు. ఇంకొకటి కూడా ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇదే విమానాలలో ఎక్కేటటువంటి వాళ్ళు ధనవంతులకు దాని మీద ఇంధనం మీద ఎంత వ్యాట్ వేస్తారా అంటే 1%. పేదోళ్ళు పని చేసుకునేటటువంటి వాళ్ళు సామాన్యుల దాని మీద వాడేటటువంటి డీజిల్ పెట్రోల్ మీదనేమో 35%, 35% వేస్తే ధనికులు ఎక్కేటటువంటి విమానాలకు సంబంధించినటువంటి ఇంధనం మీదనేమో 1% వేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏమన్నారు, అరే సారానా కోడికి బారానా మసాలానా, ఇది అసలు కంటే మిక్కే ఎక్కువైతున్నది, ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి గప్పాలు కొట్టినావు కదా నాయన. మరి ఇప్పుడు ఎక్కడ పోయినావు, నీ తెలివి ఎక్కడ పోయింది? బడే బాయ్ చోటా బాయ్ కలిసి పంచుకుంటుండ్రు. నిజంగా చెప్పాలంటే బడే బాయ్ కంటే చోటా బాయ్ ఎక్కువ దోచుకుంటుండు ఈ పెట్రోల్ డీజిల్ విషయం లోపల. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అరే పెట్రోల్ డీజిల్ అంటే ఇది కేంద్రానికి సంబంధించినటువంటి విషయము, రాష్ట్రానికి కాదు, పాపం రేవంత్ రెడ్డి అంటారు. ఈడు ఎట్లున్నదంటే అంత కూడా సంతాపం తెలిపినట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పి ధర్నాలు చేపిస్తున్నాడట. ఎందుకు నాయన, నీ వాట 35% ఉంది, నువ్వు 35% అంటే దాదాపు 30 రూపాయలు తగ్గించు, దాదాపు 82 రూపాయలకు లీటర్ అవుతుంది పెట్రోల్. అది చెయ్యే శాత కాదు, రైతు బంధు ఇయ్యే శాత కాదు, నువ్వు గప్పాలు కొట్టిక శాతం అవుతుంది. ఎప్పుడు చూసినా కానీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టిద్దామా, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మాట్లాడనికే ఉన్నది తప్ప రైతుల పక్షాన్ని మాట్లాడాలా. నేను ఇప్పటికైనా డిమాండ్ చేసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏంటంటే, మీరు వేస్తున్నటువంటి ట్యాక్స్ తగ్గించి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. ఇక్కడ వికారాబాద్లో తీసుకుంటే కూడా ఎంత దారుణంగా డెవలప్మెంట్ కుంటుపడిపోతుందంటే, దీని మీద మళ్ళా త్వరలోపల ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటాం. ఎక్కడ కూడా పనులు జరుగుతలేవు. మున్సిపాలిటీ తీసుకున్నా, ఇంకొకటి తీసుకున్నా, ఆ నీళ్ల సమస్య అట్లేగుంది, రోడ్ల సమస్య అట్లేగుంది. ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నది. పేరుకు మాత్రం ముఖ్యమంత్రి గారి జిల్లా, స్పీకర్ నియోజకవర్గం. ఏమైందంటే మళ్ళీ ఎక్కడిది అక్కడే ఉంది. అప్పుడు గప్పాలు కొట్టిండ్రు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అరే రోడ్లు వికారాబాద్ జిల్లాలో చాలా దారుణంగా ఉన్నాయి, పిల్లనిచ్చేటట్టు లేరు అని చెప్పి గప్పాలు కొట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు, మరి మీరు ఎంతమందికి పిల్లల్ని ఇప్పించిండ్రు, ఎంతమంది పెళ్లిళ్ళు చేసిండ్రో చెప్పాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దొంగలు వీళ్ళిద్దరే కలిసి పెంచిండ్రు కాబట్టి మీరిద్దరూ వ్యాట్ తగ్గించి ట్యాక్స్ తగ్గించేసి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించే వరకు
టీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.